కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ తుది దశకు చేరుకుంది. మిగిలిన అధికారులకు సమన్లు పంపిన కమిషన్ వచ్చే నెలాఖరు వరకు క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయనుంది. ఇక అధికారులతో పాటు నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించనుంది. ఒకవైపు విచారణ చేస్తూనే మరొక వైపు రిపోర్ట్ను రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది. మార్చి నెలాఖరు వరకు ఫైనల్ రిపోర్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. కాళేశ్వరం కమిషన్ విచారణ ఫైనల్ స్టేజ్ కి చేరుకుంది. ఇప్పటి వరకు 100 మంది అధికారులను విచారించింది కమిషన్. మిగిలిన ఒకరిద్దరి అధికారులను రాబోయే 2-3 రోజుల పాటు విచారించనుంది. మరికొంతమంది ఫైనాన్స్ ఉద్యోగులను బహిరంగ విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించింది కమిషన్. వారం రోజుల్లో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి స్పెషల్ సిఎస్ రామకృష్ణరావుతో పాటు పలువురు ఫైనాన్స్ అధికారులు బహిరంగ విచారణకు హాజరు కానున్నారు. అధికారుల విచారణ తర్వాత బీఆర్ఎస్ నేత వి ప్రకాష్ తో పాటు నిర్మాణ సంస్థలను బహిరంగ విచారణకు పిలవనుంది కమిషన్. ఇప్పటికే బహిరంగ విచారణకు హాజరైన మాజీ ఈఎన్సీలను మరోసారి బహిరంగ విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఈ సెషన్లో క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ పూర్తి చేసి మార్చి నెలాఖరు వరకు కమిషన్ పూర్తిస్థాయి రిపోర్టు తయారు చేయనున్నట్లు సమాచారం. ఫైనాన్స్ అండ్ పాలసీ, టెక్నికల్ అంశాలపై విచారణ పూర్తి చేసిన కమిషన్ పలు అంశాలను గుర్తించినట్లు తెలుస్తోంది. నిబంధనలు పాటించకుండా నిధులు విడుదల, పనులు పూర్తి కాకుండానే బిల్లులు రిలీజ్ చేశారని ఐడెంటిఫై చేసినట్లు సమాచారం. ఈ సెషన్లో ప్రజాప్రతినిధులను విచారించే అవకాశం లేదని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో అధికారులు, మిగతా వ్యక్తులు, నిర్మాణ సంస్థల సభ్యులతో టెక్నికల్ అంశాలు, పాలసీ అంశాలపై ఎంక్వైరీ చేయనున్నట్లు సమాచారం. మాజీ ఇరిగేషన్, ఫైనాన్స్ ప్రజాప్రతినిధులను కమిషన్ విచారించే ఛాన్స్ ఉంది. మార్చి నెలలో ప్రజాప్రతినిధుల విచారణ ఉంటుందని సమాచారం. ఒకవైపు విచారణ చేస్తూనే మరోవైపు రిపోర్టు రెడీ చేస్తోంది కమిషన్. ఇప్పటి వరకు చేసిన విచారణలో 500 పేజీలకు పైగా రిపోర్టు తయారు చేసినట్లు తెలుస్తోంది. అందులో నుంచి బ్రీఫ్ గా 150 పేజీల రిపోర్టు రెడీ చేసినట్లు సమాచారం.